నమస్కారం. నా పేరు శ్రీరామ్. చదువుకున్న భార్య, ఉద్యోగం చేయగలిగే కెపాసిటీ ఉన్న భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాక భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగచ్చా? క్లెయిమ్ చేసే శక్తి ఉందా? ఇదే విషయాన్ని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సెక్షన్ 125 సిఆర్పిసి మీద ఒక తీర్పు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ వివాహం 17/11/2010 నాడు జరిగింది. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. మనస్పర్ధలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు. భర్త పైన భార్య సెక్షన్ 498A ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు పెట్టింది. అది పెండింగ్లో ఉంది. భర్త నెలకి 12,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అని భార్య యొక్క అలిగేషన్. భార్య ఫైల్ చేసిన మెయింటెనెన్స్ పిటిషన్ సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి జస్టిస్ నిధి గుప్తా డిస్మిస్ చేశారు. కారణం ఏంటంటే సదర్ భార్య చాలా బాగా చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది, డబ్బులు సంపాదిస్తోంది, కాబట్టి ఆవిడ మెయింటెనెన్స్ అడగడానికి హక్కు లేదు అని. హైకోర్టు అనడం, ఫస్ట్ భార్య డ్యూటీ తనంతట తాను ఉద్యోగం చేసి సంపాదించడం, ఆమె చదువుకుని సంపాదించే శక్తి ఉంటే మెయింటెనెన్స్ పిటిషన్ భార్య ఫైల్ చేసిన దాన్ని డిస్మిస్ చేసింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. భార్య పిటిషన్ ఫైల్ చేసి ఇట్లా ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా కెపాసిటీ ఉంది కాబట్టి భర్త భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదు అని డిస్మిస్ చేసింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జి. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే భార్య చదువుకి ఉద్యోగం చేసే కెపాసిటీ ఉంటే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చా అంటే ఇదే ప్రశ్నకి నివృత్తి చేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఈ తీర్పు కూడా జరిగింది.